అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు ఒక పెద్ద సవాలుగా మారిపోయారనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై సుంకాలు విధిస్తూ ప్రపంచ స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలానికి కారణమయ్యారు. ఇప్పుడు సుంకాల వ్యవహారం అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతోటి సద్దుమణిగిందని అంతా ఊపిరి పీల్చుకున్న వేళ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడికి దిగడంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అల్లకల్లోలం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న దాడి ఎప్పటికీ ఆగుతుందో ఎవరికి స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు ఆయిల్ ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. 2022 జూలై తర్వాత చమురు బ్యారెల్ ధర $100 దాటడంతో ఒక్కసారిగా సోమవారం నాడు స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ పరిస్థితి నెలకొంది. సెన్సెక్స్ ఏకంగా ప్రారంభంలోనే 2400 పాయింట్లు పతనమైంది. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో మార్కెట్లు ప్యానిక్గా రియాక్ట్ అయ్యాయని చెప్పాలి. దీని ప్రధాన కారణం 3.5 ఏళ్ల తర్వాత బ్యారెల్ చమురు ధర $100ను అధిగమించడమే. ఫిబ్రవరి 28 మొదలైన ఈ యుద్ధం ఎప్పటికాగుతుందో ఇప్పటి వరకైతే ఎక్కడా స్పష్టత లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా పలు ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇది డొనాల్డ్ ట్రంప్ సృష్టిస్తున్న విధ్వంసం అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సోమవారం నాడు స్టాక్ మార్కెట్లలో ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా అన్ని షేర్లు భారీ ఎత్తున నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈలోనే ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోయింది. చమురు ధర బ్యారెల్ $100లను అధిగమించడంతోనే మార్కెట్ సెంటిమెంటు దారుణంగా దెబ్బతిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక్క భారత్లోనే కాదు, చమురు ధరల పెరుగుదల కారణంతో జపాన్ నిక్కీ కూడా ఏకంగా 4000 పాయింట్లు పతనమైంది. అధిక రేట్ల వద్ద చమురు ధరలు కొనసాగితే ఈ ప్రభావం అన్ని రంగాలపై పడే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. ఈ యుద్ధం విషయంలో క్లారిటీ వచ్చి చమురు ధరల్లో స్థిరత్వం వస్తే తప్ప మార్కెట్లు ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.